కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల గప్పికొనగా ఉరికిన ఓర్వక యుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదలా చక్రంబు చేపట్టి చనుదెంసురయమున పైనున్న పచ్చని పటముదారా నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరల దిగువా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని దంపుదు నిన్నుగాతు విడువు మర్జునాయనుచు మద్విశిఖ వృష్టిదెరలి చనుదెంసు దేవుండు దిక్కు నాకు. ఆనాడు యుద్ధరంగంలో నా బాణవర్షాన్ని భరించలేక నా మీదికి దుమికే నా స్వామి వీర గంభీర స్వరూపం నాకు ఇప్పటికీ కన్నులకు కట్టినట్లు కనిపిస్తున్నది. రథంపై నుంచి కుప్పించి పైకెగిరినప్పుడు కుండలాల కాంతులు ఆకాశమంతా వ్యాపించాయి. ముందుకు దూకినప్పుడు ఆయన బొజ్జలోని ముజ్జగాల బరువును భరించలేక భూమి కంపించిపోయింది. చేతిలో చక్రాన్ని ధరించి వస్తున్న వేగానికి పైనున్న బంగారు చేలం జారిపోయింది. నమ్ముకొన్న నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయవద్దు అని మాటిమాటికి అర్జునుడు వెనక్కు లాగుతున్నా లెక్క చేయకుండా, అర్జునా, నన్ను వదులు, ఈరోజు భీష్ముని రూపమాపి నిన్ను కాపాడుతాను అంటూ ఏనుగుపైకి ఉరికి వచ్చే సింహంలాగా నా పైకి వస్తున్న ఆ కృష్ణ పరమాత్మే నాకు దిక్కు అని ప్రార్థించాడు భీష్ముడు. శ్రీకృష్ణార్పణమస్తు.